రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎర్ర కాలువకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్న సహాయక చర్యలు. భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రవాహం కొంతమేర తగ్గిందని, ఈరోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయటపడతాయని చెప్పారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ను ఉపయోగించాలని, కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని పేర్కొన్నారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎర్ర కాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా బీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు. ఏలూరు రిజర్వాయర్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలియజేశారు. ప్రకాశం బ్యారేజ్ని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్ యజమాని వైకాపా నేత కావడం కుట్రకోణాన్ని బలపరుస్తుందని చెప్పారు. 45-50 టన్నుల బరువున్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు. బోటు యజమాని వైకాపా నేత కావడం కుట్ర కోణాన్ని బలపరుస్తోందని చెప్పారు. 45-50 టన్నుల బరువు ఉన్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం గేట్లకు ఇబ్బంది లేదన్నారు. నందిగాం సురేష్, తలసిల రఘురాంకు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గర మనిషి. వాటికి వైకాపా రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉద్దండరాయనిపాలెం వైపు ఉండే బోట్లు వరదకు ముందే యువతలకి వచ్చాయనన్నారు. సుమారు 1.5 కోటి విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? పై స్థాయి ఆదేశాలు లేకుండా విలువైన బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరు అని నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని, బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని, ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను గాని లేదా కట్టడాన్ని గాని తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయవాడ ప్రజలను బుడమేరు వరద వీడిన వర్షాలు మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ముంపు నుండి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు ఎప్పుడు ఏమవుతుందని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే అధికారులు ముంపు బాధిత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. బుడమేరు వరద ముంపు నుండి విజయవాడ, సింగనగర్ పరిసర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి.
ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో, సింగనగర్ కానీ, డాబాకొట్ల సెంటర్ కానీ, ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయము అయిన పరిస్థితి గతంలో ఉండేది. అయితే ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే నీరు మొత్తం కూడా తోడేసిన పరిస్థితి. అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు, ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ప్రస్తుతం ఉన్న ఏదైతే పైపుల్ రోడ్ సెంటర్ ఉందో, ఆ పైపుల్ రోడ్ సెంటర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ, బాంబే కాలనీ, ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు అయినప్పటికీ కూడా కొంతమేర మాత్రమే వాటర్ నిలిచి ఉంది. దీన్ని కూడా తోడివేసే ప్రయత్నంలో అధికారులు కూడా ముమ్మర చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో. అయితే మొత్తం మీద చూసుకుంటే బుడమేరు వరద తగ్గినప్పటికి కూడా వర్షం భయం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువ కురుస్తున్న వర్షాలతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు ప్రాంత ప్రజలు, ఏదైతే వరద ముంపు ప్రాంత ప్రజలు ఉంటారో వారిని అలర్ట్ చేసిన పరిస్థితి. ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళాలని, అలాగే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే వర్ష ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీదగా చూసుకుంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చినప్పటికి కూడా ఈ వర్ష భయం వెంటాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు వీరిని పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా సహాయ చర్యలు కూడా ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. వర్షం అలాగే వరద నీరు ఉన్నప్పటికి కూడా సహాయ చర్యలు ముమ్మరంగానే కొనసాగిస్తున్నారు. ఇటు అన్ని శాఖల అధికారులు, విపత్తు శాఖ కానీ, అగ్నిమాపక శాఖ కానీ, పారిశుద్ధ్య శాఖ కానీ, ఇలా అన్ని శాఖల అధికారులు కూడా పెద్ద ఎత్తున ముందస్తుగా ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు చర్యలు తీసుకున్న పరిస్థితి. జేసీబీల సహాయంతో ఏదైతే కొంతమంది ముంపు ప్రాంతాల్లో ఉంటారో ఆ ముంపు ప్రాంతాలను వారిని జేసీబీ సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే ట్రాక్టర్ల సహాయంతో కూడా కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి మేము ఇక్కడే ఉంటున్నామని కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే వీరికి మంచినీరు కానీ, భోజనం కానీ, ఇటువంటి సదుపాయాలను అధికారులు అందజేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వరద నుండి కోలుకుంటున్న సింగనగర్ పరిసర ప్రాంతాలు ఇప్పుడు వర్షం భయం వెంటాడుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు అలర్ట్ అయి ఇప్పటికే ఒక సూచనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎటువంటి ముప్పు ఉండదని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాయప్తో శ్యామ్, సిటీ న్యూస్, సింగనగర్. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వానికి కాలువలో వెలికి తీసిన మట్టిని అమ్ముకోవడంలో ఉన్నంత శ్రద్ధ అదే కాలువల రిపేర్కు నిధులు కేటాయించడంలో లేదని ఆరోపించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 9 రోజులుగా విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో వరదలు రావడం జరిగిందని, ఇలాంటి విపత్కర పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటోందన్నారు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వయస్సు, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బస్సులోనే ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, కృషి, పనితీరు భవిష్యత్తు తరాలకు, నాలాంటి ప్రతినిధులకు ఆదర్శమని కొనియాడారు. వరదల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్య పరిష్కారం దిశగా పాటుపడుతున్నారన్నారు. ఒకవైపు గత వారం రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉన్న పరిస్థితి, మరోవైపు అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయన్న వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని భరోసానిచ్చారు. సహాయక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సాయం అందడంలో ఏవైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహారం వృధా అయినా పర్వాలేదు కానీ బాధిత ప్రజలందరికీ సాయం అందాలన్నదే తమ తాపత్రయమన్నారు. రోజుకు 6 నుండి 8 లక్షల అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం ప్యాకెట్లు బాధితులకు అందిస్తున్నామని వివరించారు. బోట్లు, వాహనాలు, యంత్రాంగం వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక మోస్తరు వర్షాలు, మళ్లీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తామని. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి,
జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు. మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత, నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది, ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. ప్రకాశం బ్యారేజ్ 67, 69 70 నంబర్ గేట్ల మరమ్మతు పనులు ఇవాళ్టితో పూర్తి కానున్నాయి. ఈ నెల 5న పనులు ప్రారంభించిన సిబ్బంది దెబ్బతిన్న 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న 2 కౌంటర్ వెయిట్లను తొలగించారు. ఆ తర్వాత 2 రోజుల్లో వాటి స్థానంలో అధునాతన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు 70 గేట్ వద్ద ఉన్న భారీ కౌంటర్ వెయిట్ను డ్రిల్లింగ్ యంత్రాల సాయంతో తొలగించారు. బయటపడిన ఇనుప కడ్డీలను తొలగించారు. అనంతరం భారీ క్రేన్ల సాయంతో బ్యారేజ్ బయటకు తీసే ఏర్పాట్లను చేశారు. కౌంటర్ వెయిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిలో కాంక్రీట్ వేసే పని పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కౌంటర్ వెయిట్ పనులు, బ్యారేజ్ గేట్లు, వంతెన పటిష్టతపై జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ప్రకాశం బ్యారేజ్ పై కౌంటర్ వెయిట్ మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రకాశం బ్యారేజ్ లో భారీగా పోటెత్తిన వరద నీటికి కొట్టుకొచ్చిన 3 పడవల వల్ల 69, 67, 70 నంబర్ గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఈ కౌంటర్ వెయిట్ పనులు తొలగించే పనులను జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణలో ఈ కౌంటర్ వెయిట్లు తొలగించే పనులు జరిగాయి. ఈ 3 కౌంటర్ వెయిట్లు తొలగించడంతో పాటు వాటి స్థానంలో అధునాతన పరిజ్ఞానంతో ఇనుముతో తయారు చేసిన 4.5 టన్నులు బరువున్న కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. వాటిలో 17 టన్నులు బరువు వచ్చేలాగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ పనులను కన్నయ్య నాయుడు గారు పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కౌంటర్ వెయిట్ పనులు ఎంతవరకు జరిగినాయి, ఎలా జరుగుతున్నాయి? 69 కంప్లీట్ చేసాం. గేట్లు కూడా ఆపరేషన్ చేసి ఆపరేషన్ చెక్ చేసాం. 70లో వచ్చేసి ఓన్లీ కౌంటర్ వెయిట్ క్రాక్ ఇచ్చింది. దాన్ని పగలు కొట్టే దాంట్లో రాత్రి వర్షం వల్ల ఇంకా ఇప్పుడు తీస్తున్నారు. అది తీసేసి అది ఫిక్స్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వేస్తున్నారు కదా సార్, ఈ కౌంటర్ వెయిట్లు ఇనుముతో వేస్తున్నారు. పాత వాటికి వీటికి ఎట్లా ఉంది సార్? వాటికి వీటికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. టోటల్ టన్నేజ్ 17 టన్సే మెయింటైన్ చేస్తున్నాం. దీనిలో ఏమంటే మనకు కౌంటర్ వెయిట్ బాక్స్ కాంక్రీట్లో చేస్తే మనకు 30 రోజులు మినిమం కావాలి సెట్ అయ్యేదానికి. కానీ అన్ని రోజులు ఉండలేం కాబట్టి గేట్లు ఆపరేషన్ కాకుండా ఫ్లడ్ వస్తే ఆపరేషన్ చేయాలి కాబట్టి అన్ని గేట్లు ఇప్పుడు మనం మెటల్ కౌంటర్ వెయిట్ బాక్స్ తీసుకొని అందులో స్క్రాప్ మెటల్ బాక్స్ 4.5 టన్స్, స్క్రాప్ వచ్చి 8 టన్స్ వేసాము, 8.5 టన్స్ వేసాము. బ్యాలెన్స్ కాంక్రీట్ స్లర్రీ అంటే 2 క్యూబిక్ మీటర్స్ పోసి అది లోపల అల్లాడకుండా చేసి క్లోజ్ చేసేస్తున్నాము. అది పర్మనెంట్గా మనం ఇప్పుడు కాంక్రీట్ వేసిందే పని చేయొచ్చు. ఈ కాంక్రీట్ లేకుండానే మేము కౌంటర్ వెయిట్ బాక్స్తో ఒక స్క్రాప్ వేసి ఆపరేషన్ కంటూ ట్రైలింగ్ ఇచ్చేసాను. అది స్పేర్ ఉంటుంది కొంచెం కెపాసిటీ. దాంట్లో ఇప్పుడు రేపు కాంక్రీట్ మిక్స్ చేసుకొచ్చి 3 అయిపోయినాక వేసేసి క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు కాంక్రీట్ ఐరన్ బాక్స్లు వేసారు కదా సార్, అవి అట్లా ఉంటాయా తీసేస్తారు? అట్లా ఉంటుంది. దాన్ని ఆ గ్యాప్లకి మనం కాంక్రీట్ స్లర్రీ పోసేస్తాం అనమాట, కదలకుండా క్లోజ్ చేసేసి పర్మనెంట్గా అట్నే ఉండిపోతుంది. సార్ అది ఏం తుప్పు పట్టదా సార్? అంటే ఏ మెటీరియల్తో చేసింది? పట్టదు. ఇప్పుడు క్రేన్లలో అంతా కౌంటర్ వెయిట్ ఇస్తాం కదా, అవన్నీ బాక్సులు ఇదే మారి చేస్తాం. ఏమైనా షిప్ యార్డ్లలో కూడా కౌంటర్ వెయిట్ ఇదే మారిస్తాం. అందువల్ల ఇప్పుడు కాంక్రీట్ ఎవరు పోవడం లేదు. కాంక్రీట్లో డిసడ్వాంటేజ్ ఏమంటే కాంక్రీట్ ఉంటుంది కానీ ఈ వెయిట్లో బెండింగ్ ఎక్కువ తీసుకోదు. రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఇవ్వాలి. ఆ రెయిన్ఫోర్స్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఇప్పుడు మూసీలో కౌంటర్ వెయిట్ ఒక బీమ్ కూడా కరెక్ట్గా జరగదు. మంది బాగున్నాయి, బీములు బాగా మెయింటైన్ చేశారు. కానీ ఇది ఇప్పుడు బోటు తగిలి ఇరిగిపోయిందని ఒకటి ఇరిగిపోయింది, రెండోది ముక్కాలో పోయింది, మూడోది క్రాక్స్ వచ్చింది. ఫస్ట్ అట్నే ఉండిపోయి మళ్ళీ పోయినప్పుడు మార్చుకుందామని డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. కానీ నాకు నమ్మకం లేదు. అది వెళ్ళి క్రాక్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ క్రాక్ డెవలప్ అయిన దానివల్ల మేము ఇప్పుడు రీప్లేస్ చేసి ఇచ్చేస్తున్నాం. ఏంటంటే మన ఈ విజయవాడ ఉండే పొజిషన్లో మనం ఛాన్స్ తీసుకోలేము ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు మాకు ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ అది లేకుంటే నిన్నే క్లోజ్ చేసి ఉంటాం.
ఇప్పుడు ఈ వర్క్ ఎప్పటిలోపు పూర్తయ్యేది సార్? ఇప్పుడు క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఓన్లీ బోర్డులు తీసేదానికి మా వాళ్ళు వదిలేసి వెళ్తాం. నేను ఇవాళ వెళ్ళిపోతున్నా హైదరాబాద్. సార్ ఇప్పుడు ఇటు 11 ఊహించిన విధంగా 11.50 లక్షల వరద వచ్చింది. ఈ వరద వచ్చింది, ఇంత భారీగా వరద వచ్చిన నేపథ్యంలో బ్యారేజ్ పటిష్టత పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మీరు పరిశీలించారు కదా, ఎట్లా ఉంది? నేను 2002లో తుంగభద్ర నుంచి బయట వచ్చినాక ఇది నీళ్లు వదలకుండా గేట్లన్నీ రీప్లేస్ చేసాం. గేట్లు ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేయలేదు. ఆటోనగర్ వర్క్షాప్లో కంప్లీట్గా గేట్లు వెల్డ్ చేసి కంప్లీట్ చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసుకొని పెయింటింగ్ అయినాక గేట్లు దించినాం. అందువల్ల ఇప్పుడు మాకు గేట్లకి ఏం ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వెల్డింగ్లన్నీ చెక్ చేసాము, ఎక్కడ ఏం లేదు. కొద్దిగా రబ్బర్ సీల్ అక్కడెక్కడ ఉంది కానీ అది రీప్లేస్ చేసుకుంటారు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయిస్ట్లు కూడా బాగా పనిచేస్తున్నాయి. ఓన్లీ కౌంటర్ వెయిట్ అప్పుడు ఏం చేశారంటే మేము గేట్లు తీసింది కాకుండా ఇప్పుడు కాంక్రీట్ కూడా స్ట్రెంగ్తనింగ్ చేశారు. అప్పుడు మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ 12 lakhs ఉంది కాబట్టి 12 lakhs చేశారు. అందువల్ల మాకేం ప్రాబ్లం రాలేదు. మొత్తం డ్యామ్ చెక్ చేసాం ఇప్పుడు 12 lakhsకి. ఇప్పుడు చక్కగా ఉంది ఇది కాంక్రీట్. అందుకే ఇంకా 15 లక్షలు వచ్చినా కానీ డ్యామ్కి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇప్పుడు మిగతా డ్యాముల్లో చూసారంటే ఈ పాయింటింగ్ ఈ మాదిరి ఉండదు. ఇది పాతోళ్ళు మనోళ్ళు కట్టినా కానీ బాగా కట్టారని చెప్తుంది. ఎక్కడ ఒక ఎంబెడెడ్ పార్ట్స్ కూడా క్రాక్ లేదు. ఎక్కడో ఒక దగ్గర బోర్డు కొట్టింది, ఇక్కడ క్రాక్ ఉంటే అది వెల్డ్ చేయమని ఇచ్చేసాం. అంతేగాని చాలా బాగుంది డ్యాము. ఇంకా 15 లక్షలు మాకేం ప్రాబ్లం లేదు, డ్యామ్కి ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ మీ కరకట్టలు మీ డ్రైన్స్ చూసుకోవాలి. 15 లక్షలు వదిలినప్పుడు నది నీళ్ళంతా వచ్చి మీ కాలనీలకు వస్తాయి డ్రైన్లలో. దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి మీరు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం లోపు కౌంటర్ వెయిట్ పనులన్నీ పూర్తయిపోతాయని, బ్యారేజ్ మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కనయ్య నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా బ్యారేజ్ పద్ధతి కూడా ఎటువంటి ముప్పు లేదని చెప్పేసి 15 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా సైతం ఈ బ్యారేజ్కి ఎటువంటి హాని జరగదని చెప్పేసి కనయ్య నాయుడు గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,17,270 క్యూసెక్లుగా ఉంది. బ్యారేజ్ 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తి 4,17,270 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 202 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,17,270 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ మీద గేట్లకు కౌంటర్ వెయిట్ పనులు జరుగుతుండటంతో పోలీసులు బ్యారేజీ మీద రాకపోకలు నిలిపివేశారు. కృష్ణానది వరద ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. పోలీసులు ప్రజలను బ్యారేజ్ వైపునకు రానివ్వకుండా ఆపేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ప్రారంభించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్ మార్గాలను కెనాల్ రోడ్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఏర్పాటు చేస్తున్నారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, వైద్య కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి క్యూలైన్ పనులను నిన్న ప్రారంభించారు. ఉత్సవాలకు సంబంధించి అనేక పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టడం జరిగిందని, దసరా ఉత్సవాలకు వారం రోజుల ముందే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న ఆలయ ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం కెనాల్ రోడ్లోని వినాయకుడి గుడి నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి ఇంద్రకీలాద్రి వరకు క్యూ లైన్ల మార్గం ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా వినాయకుడి గుడి దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి ఈ క్యూ లైన్ల పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైద్య కమిటీ సభ్యులు ఈ క్యూ లైన్ పనులను ప్రారంభించడం జరిగింది. ఈవో కెఎస్ రామారావు గారు పర్యవేక్షణలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎట్లా జరుగుతాయి? శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో దేవస్థానం దసరా ఉత్సవాలకు సమాయత్తం అవుతోంది. ఇంకా నెలలోపు
దసరా ప్రారంభమవుతోంది. 3వ తారీఖు నుంచి వచ్చే నెల 3 నుంచి 12 దాకా దసరా మహోత్సవాలు. ఆ తర్వాత భవానీ దీక్షాదారులు కూడా కొంతమంది రావడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి వివిధ క్యూ లైన్ల నిర్మాణాలు, తర్వాత కొన్ని షామ్యానాలు వేయించడాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. వివిధ రకాలైన పనులకు టెండర్స్ పిలవాల్సి ఉంది. అన్ని టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఆ నిర్మాణాలు మనకు ఎలా ఉపయుక్తం అవుతాయి అని, ఉదాహరణకు లడ్డుపోటు బిల్డింగ్ నడుస్తోంది. దాన్ని ఒక స్లాబ్ వేసి దాన్ని ఉపయోగంలోనికి తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. అలాగే అన్నదానం కూడా కాస్త నిదానంగా ఉంది. చాలా పెద్ద విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల అన్నదానం బిల్డింగ్ మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయాము. అయినా కొంత పూర్తి చేసి ఏదో రకంగా వినియోగంలోనికి తీసుకురావాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాము. మరి ఘాట్ రోడ్లో కూడా మొన్నటి తీవ్రమైనటువంటి వర్షాలకు ఘాట్ రోడ్లో చీలిక రావడం, అది భక్తులకు లేదా అక్కడి నుంచి వచ్చే వాహనాలకు క్షేమం దృష్ట్యా రిటైనింగ్ వాల్ను పునః నిర్మించి భద్రతను కల్పించే దిశగా పనులు ప్రారంభించాము. ఆ పని కూడా జరుగుతోంది. అలాగే రాక్ఫాల్ మిటిగేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. అంటే కొండ చర్యలు విరిగిపడకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా వేగంగా జరుగుతున్నాయి. నిపుణుల కమిటీ యొక్క సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈపాటికే పనులు ప్రారంభమైనాయి. వర్షం వల్ల, తీవ్రమైనటువంటి వర్షపాతం వల్ల మరల వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల, ఇది వర్షాకాలం కావడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. మరి వీటన్నింటినీ అధిగమించుకొని ఈ సమయంలోనే ఈ 15-20 రోజుల్లో మొత్తం పనులన్నీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ క్యూ లైన్ మార్గం పక్కన కొండ చుట్టూనే క్యూ లైన్ మార్గం వెళ్తూ ఉండింది. గతంలో ఎక్కడైతే కెనాల్ రోడ్ దాటి ముందుకు రాగానే అక్కడ పెద్ద కొండ చర్య విరిగిపడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నిరంతరంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్ మార్గం ఎలా ఏర్పాటు చేస్తున్నారు? కొండ చర్యలు విరిగిపడే విషయమై తీవ్రంగా ప్రభుత్వం, అటు కమిషనర్ గారు, మినిస్టర్ గారు పదే రివ్యూస్ చేసి దీన్ని శీఘ్రంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేము కూడా సంబంధిత ఇంజనీర్లను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి నిపుణుల కమిటీ అయినటువంటి కొండలరావు గారు యొక్క ఇంటర్ఫిరెన్స్ తోటి కూడా కొంచెం వేగవంతమైంది. ఆ కొండ చర్యల విషయంలో చాలా వేగంగా, అంటే వర్షం యొక్క అంతరాయం లేకపోతే ఈ పాటికి సగానికి సగం అయిపోయి ఉండేవి. మరి ఈ గత ఎక్కువ రోజులుగా ఈ వర్షాలు రావడం, కంటిన్యూస్గా ఉండడం, పని చేయలేకపోయినటువంటి పరిస్థితి వల్ల ఆలస్యమైంది. ఖచ్చితంగా దసరాకు ఆ పనులను సురక్షితంగా భక్తులను ఆ మార్గం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దీంట్లో అందరి యొక్క సహకారం ఉంది. అందరి యొక్క ఆర్డర్స్ కూడా ఉన్నాయి, ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్లో కూడా మలుపులో కూడా ట్రైనింగ్ వాల్ పడిపోవడం జరిగింది. ఈ ప్లస్ అక్కడ రాకపోకలు కూడా నిలిపేయడం జరిగింది. సుమారుగా 2 రోజుల పాటు ఈ ఘాట్ రోడ్ మీద రాకపోకలు నిలిపేస్తారు. భక్తులను ఏ మార్గం గురించి దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు? 1వ టర్నింగ్ వద్ద ఘాట్ రోడ్డు వర్షాల్లో అది కొంచెం దెబ్బతినడం వాస్తవం. అది మరి ఆ కొద్దిగా చీలిక రావడంతో దాన్ని ఇంకా అత్యంత భద్రత కల్పించే దృష్ట్యా మనం నిపుణులతోటి దాన్ని పరిశీలింపజేసి, మరి మా చీఫ్ ఇంజనీరు, కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇలాగా పెద్ద అధికారులందరూ వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే నిపుణుల కమిటీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని కూడా పిలిపించి దాని మీద ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిటైనింగ్ వాల్ ఖచ్చితంగా వేయాలని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభించాం. రిటైనింగ్ వాల్ నిర్మాణం శీఘ్రంగా పూర్తి చేసి దసరా ఇంకా వారం ముందనగానే అది పూర్తి అవుతుంది. ఘాట్ రోడ్ మీదుగా వాహనాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఈ దసరా ఉత్సవాల నేపథ్యంలో ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సుమారుగా ఎంత నిధులు కేటాయించారు? పనులు ఎలా సాగుతుంది? నిధుల విషయం ఇంకా మేము ఇప్పుడు అన్ని టెండర్స్లో ఉన్నాయి. టెండర్స్ అన్ని ఫ్లోట్ చేయడం జరిగింది. ఇక 2-3 రోజుల్లో అన్నీ ఓ కొలిక్కి వస్తాయి. ఏది ఏమైనా భక్తుల యొక్క క్షేమము, సౌకర్యము,
అత్యంత శీఘ్రంగా దర్శనాలు కల్పించడం అన్నటువంటి ధ్యేయంగా జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏమైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఆ బడ్జెట్కు లోబడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిర్దిష్టమైనటువంటి బడ్జెట్ తర్వాత మేము తెలియజేయడం. సార్, చివరిగా ఇది ఎవరు ఊహించిన విధంగా బుడమేరు వరద వచ్చింది, సింగనగర్ ప్రాంతాలని ముగ్గురైనాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం తరఫు నుంచి కూడా ఆహార పొట్లాలు అవి పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా ఏ ప్రాంతాలు పంపిణీ చేశారు, ఎంత మేర పంపిణీ చేశారు? మరి ఇది అనుకోకుండా ఒక అవాంతరం వచ్చి పడినట్టుగా చాలా సంవత్సరాల తర్వాత అత్యధిక వర్షపాతం రావడం, మరి బుడమేరు దగ్గరలో ఉన్నటువంటి బుడమేరు కూడా హద్దులు చెరిగిపోయి ప్రవాహం అన్ని మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్ మీద హ్యాబిటేషన్స్లోనికి నీళ్లు రావడం అనేటువంటిది ఒక అవాంతర పరిస్థితి. మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు మాన్య మంత్రివర్యులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ శాఖ మాత్యులు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు భక్తులకు లేదా ఈ విజయవాడ ప్రజలకు అమ్మను అత్యంత ఆరాధించేటువంటి భక్తులకు అమ్మవారి ప్రసాద రూపంలోనూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి దేవస్థానం ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆహారం తయారు చేసి పంపిణీ చేసిన మాట వాస్తవము. ఇది చాలా రిలీఫ్ కూడా ఇచ్చింది. మరి రోజుకు ఆ డిమాండ్ మేరకు ఒకరోజు 40,000 చేసాము, ఒకరోజు 50,000 పొట్లాలు చేశాము, ఇంకో రోజు కాస్త ఎక్కువ తక్కువగా ఆ పరిస్థితిని బట్టి చేస్తున్నాము. భక్తుల సంఖ్య కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గరే ప్రసాదాన్ని అందించే కార్యక్రమాన్ని దేవస్థానం పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. ఇది దసరా ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, అయితే గ్రామంగా వర్షం పడుతుండడం వల్ల కొంచెం పనులకు జాప్యం జరుగుతుందని, అయితే దసరా ఉత్సవాలు వారం రోజులు ముందుగానే ఇవన్నీ పనులు పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దుర్గమ్మ దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి ఈవో రామారావు గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. వరద విపత్తు వల్ల ఏపీకి 6,880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 7 జిల్లాలలో సుమారు 11 లక్షల మంది ముంపు బారిన పడినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన సర్కార్ మరో 2 గల్లంతైనట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజ్కి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2న 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని, ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది. ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం, కంచుకచర్ల ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న కృష్ణా, బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు నీట మునిగాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. కృష్ణానదిలో ప్రవాహాలు ప్రకాశం బ్యారేజీని పునః పరిశీలించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునః పరిశీలించాలని కోరింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయని ప్రభుత్వం వివరించింది. దీనికి పెట్టుబడి రాయితీగా 341.30 కోట్ల రూపాయల పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించింది. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మృతి చెందాయని పేర్కొంది. 226 పడవలు పాక్షికంగా, మరో 217 పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఆర్ఎండ్బి రహదారులు 3,900 కిలోమీటర్ల మేర, 353 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం నివేదించింది. 79 చోట్ల రహదారులకు గండ్లు పడగా 238 చోట్ల రోడ్ల పైకెక్కి నీరు పారినట్లు తెలిపింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని వివరించింది. పురపాలక శాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 6,382 వీధి దీపాలు దెబ్బతినగా 195 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్లైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తెలియజేసింది. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన కారులో బయలుదేరిన కలిదిండి ఫణి నిన్న సాయంత్రం కేసరపల్లి, ఉప్పులూరు మధ్య బుడమేరు కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే.
సుమారు 24 గంటలు కావస్తున్నా కలిదిండి ఫణి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గాలింపు చర్యలు సరిగ్గా జరగడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆర్టీఓ పద్మావతి, తహసీల్దార్ కొన్ని ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎటకేలకు అధికారుల చొరవతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్న బుడమేరు కాలువలో గల్లంతైన కలిదిండి ఫణి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో కామినేని ప్రయాణిస్తున్న వాహనం వరదలో దిగిపోయింది. అక్కడే ఉన్న అధికారులు, కూటమి నాయకులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బొలెరో వాహనంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గెడ్డలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలో పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగా అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. వాయుగుండం కారణంగా గత 2 రోజులుగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ రేవుల్లో 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ నెల 12 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, పూడికలు కనీసం మరమ్మతులు చేయని పరిస్థితి ఏర్పడింది. గత 5 ఏళ్లలో చెరువులు, వాగులు కబ్జాకు గురయ్యాయి. నిన్నటి నుంచి విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొండవాలు ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో తిరిగి ప్రజలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్జీ అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ముందస్తుగా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అంతా అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా తీవ్రంగా నష్టపోయింది. అక్కడి నష్టాన్ని పూడ్చాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం దాతల నుంచి విరాళాలను అర్చించింది. వరద నష్టం అంచనా పెద్ద మొత్తంలో ఉంది. ఒకవైపు విరాళాలు వస్తున్నా కూడా నష్టాన్ని పూడ్చే స్థాయిలో మాత్రం రావడం లేదు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదేవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్ వద్ద కనిపించకపోగా సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్ళింది. తీరం ఒడ్డు వెంట సుమారు 2 అడుగుల మేర ఇసుక దెబ్బలు ఏర్పడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏ రాజకీయ నాయకుడు విపత్తులు వచ్చిన సమయంలో సొంత నిధులు ఇచ్చినట్లు దేశ చరిత్రలో ఎక్కడా లేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ₹1,00,000 ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్లో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అమ్మిశెట్టి వాసు మీడియాతో మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడు విపత్తులు వచ్చిన సమయంలో సొంత నిధులు ఇచ్చినట్లు దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ₹1,00,000 ఇచ్చి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారని అమ్మిశెట్టి వాసు కొనియాడారు. వరద బారిన పడిన 400 గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు ₹4 కోట్ల విరాళంగా ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు సాయంత్రం విజయవాడ ఎన్కేపాడు టంకసాల కళ్యాణ మండపం వద్ద కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో వరద ముంపుకు గురైన గ్రామాలు కేసరపల్లి, గూడవల్లి, జక్కులనెక్కలం, రామవరప్పాడు, అంబాపురం, పి నయనవరం, పైడూరుపాడు, గొల్లపూడి తదితర గ్రామాలకు ₹1,00,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు అమ్మిశెట్టి వాసు ప్రకటించారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లేపించి గెలిపించినందుకు ప్రజలకి సేవ చేసే
అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమాన్ని అక్కడున్న ఇప్పుడు ఏదైతే మేము పేర్లు ఇచ్చామో ఆ పంచాయతీ సర్పంచులు కానీ అక్కడున్న కూటమి సంబంధించిన 3 పార్టీల వ్యక్తులు కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారి ఇంకా సంకల్ప సిద్ధిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.